ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇది తొలిసారని ఈటల అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని ఈటల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రధాని పాల్గొనబోయే సభ జన ఆగ్రహ సభగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ప్రాంతీయ పార్టీలతో జీవితకాలం కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉంటారు. బీజేపీలో 2 దఫాలుగా మాత్రమే అధ్యక్షులుగా చేయగలుగుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు వేసే దిశగా ప్రధాని మోడీ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ జీవితాంతమైన ఉన్నత వరకు ఆయన అధ్యక్షుడు జిల్లాలో కూడా అధ్యక్షుడిని వద్దనే వరకు మళ్ళీ ఆ జిల్లాలో ఆయన అధ్యక్షుడు ఉంటారు. కానీ మన దగ్గర మాత్రం ఒక టర్ము ఏదో 2వ టర్ము తప్ప ఉన్నటువంటి అవసరం లేదు. మనది వారసత్వ పద్ధతి ఉన్నటువంటి పార్టీ కాదు. మన ఒక ప్రజాస్వామ్యమైన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటువంటి గొప్ప పార్టీ కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తులు ఉంటారు పోతారు, వస్తారు పోతారు, కానీ పార్టీ మాత్రం సత్యంగా ఒక ప్రవాహం